హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మ్మ్, చాలా రోజులైంది ఒక వీడియో చేసి. ఈ మధ్య కాలంలో నాకు జరిగిన సంఘటన, లాస్ట్ ఇయర్ 1 ఇయర్ బ్యాక్ మా ఫ్రెండ్కి జరిగిన సంఘటన, ఈ మధ్య కాలంలో నాకు జరిగింది సేమ్ సంఘటన. దాని గురించి మీరు కూడా ఇట్లాంటి ఫేస్ కాకుండా జాగ్రత్త పడతారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఏంటి సంగతి, ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే, మెయిన్ తమ్నైల్లో పెట్టాను కదా, తమ్నైల్లో పెట్టినట్లే టీసీఎస్ ఆఫర్ లెటర్ని నమ్మచ్చా, ఒకవేళ నమ్మితే ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు అనేదే ఈ వీడియో కాన్సెప్ట్. మెయిన్ థింగ్ ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందో నేను చెప్తాను. కరెక్ట్గా ఎగ్జాక్ట్ 1 ఇయర్ బ్యాక్ మా ఫ్రెండ్కి టీసీఎస్ ఆఫర్ లెటర్ వచ్చింది. టీసీఎస్ ఆఫర్ లెటర్ వచ్చేసరికి 3 months నోటీస్ పీరియడ్, ప్రజెంట్ ఉన్న కంపెనీలో సర్వ్ చేయాలి కాబట్టి ఆఫర్ లెటర్ పెట్టాడు. రిజిగ్నేషన్ పెట్టాడు. 3 months నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తున్నాడు. కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఇంకా లాస్ట్ 10 or 15 days బ్యాక్, 15 days ఉందనగా టీసీఎస్ నుంచి రీవర్క్ చేస్తున్నామని చెప్పేసి ఒక మెయిల్ అయితే వచ్చింది. రీవర్క్ చేస్తున్నాము, ఒక 2-3 months తర్వాత మళ్ళీ గెట్ బ్యాక్ అవుతామని చెప్పారు. బట్ 2-3 months ఈ పర్సన్ ఎలా సర్వైవ్ అవ్వాలి? ఎవరికైతే జాబ్ వచ్చిందో జాయిన్ అవ్వాల్సిన పర్సన్ ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది, ఆ 2-3 months తర్వాత కూడా మళ్ళీ గెట్ బ్యాక్ అవుతారో లేదో అని ఎంతవరకు నమ్మాలి అనేది తను చాలా భయపడ్డాడు. కాల్ చేశాడు. సరే మేనేజర్ని అడగమంటే మేనేజర్ని అడిగేసి రిక్వెస్ట్ చేసేస్తే మేనేజ్మెంట్ కూడా ఒప్పుకుంది. తన రిజిగ్నేషన్ని క్యాన్సిల్ చేసేసి రివోక్ చేసేసి ప్రజెంట్ ఉన్న ఆ కంపెనీలోనే కంటిన్యూ అయ్యేటట్లుగా మాట్లాడుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఆ ఫ్రెండ్ కేసులో వాళ్ళ మేనేజర్ ఒప్పుకున్నాడు. అది సిచ్యువేషన్ బాగానే ఉంది. అలాంటి సిచ్యువేషన్ కాకుండా మేనేజర్ ఒప్పుకోకపోతే, తనకి ఇంకో ఏదైనా ఆఫర్ లెటర్ లేకపోతే ఏంటి పరిస్థితి? 2-3 months ఖాళీగా ఉండాల్సిందే. 2-3 monthsలో సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టం అని చెప్పి నేను చాలా బాధపడ్డాను. వామ్మో! ఇలా ఇలా ఉంటే ఎలా? అందులోనూ టీసీఎస్ లాంటి సంస్థ నుంచి, నమ్మకమైన సంస్థ నుంచి జరిగితే ఎలా? ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత నాకు ఈ మధ్యకాలంలో నేను జాయిన్ అవ్వాల్సింది ఆగస్ట్ ఫస్ట్ వీక్లో జాయిన్ అవ్వాలి. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో జాయిన్ అవ్వాలంటే కరెంట్ ఉన్న కంపెనీలో 3 months నోటీస్ పీరియడ్ సర్వ్ చేశాను. కరెక్ట్గా జూలై 15th or 16th నాకు కాల్ వచ్చింది. మీ మీ ఆఫర్ లెటర్ని, మీ జాయినింగ్ డేట్ని ఒక 10 days మూవ్ చేస్తున్నామన్నారు. సరే 10 days కదా అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. 10 days లైట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 days తర్వాత ఇంకో హెచ్ఆర్ కాల్ చేసి, మీ ప్రాజెక్ట్ వచ్చేసరికి 1 month డిలే అవుతుంది, 1 month తర్వాత మిమ్మల్ని గెట్ బ్యాక్ అవుతా ఉన్నారు. ఎగ్జాక్ట్ తర్వాత 2-3 days తర్వాత వేరే హెచ్ఆర్లు కాల్ చేస్తున్నారు. మెయిల్ అయితే రాలేదు నాకు. కాల్ చేసేసి ఇంకొక 3 months పడుతుంది, లేకపోతే మ్యాక్స్ 2.5 months పట్టిద్ది ప్రాజెక్ట్ అనేది. మీరు డైరెక్ట్ ఆ ప్రాజెక్ట్ ఆన్బోర్డ్ అవుతారు కాబట్టి, ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైతే మళ్ళీ ట్రాక్లోకి వస్తుందో మిమ్మల్ని అప్పుడు జాయినింగ్ లెటర్ ఇస్తాము అని చెప్పారు. ఇది ఎంతవరకు మనం సస్టైన్ అవ్వాలి? దీనికి ఒకటే నేను సొల్యూషన్ చెప్తున్నాను. ఒక ఆఫర్ లెటర్తో మీరు ఆగద్దు. ఎవరైనా 2-3 బ్యాకప్ పెట్టుకోండి. ఫైనల్గా మీరు సర్వైవ్, నోటీస్ పీరియడ్ కంప్లీట్ అయ్యే టయానికి మీకు ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ఆ కంపెనీలో జాయిన్ అవ్వండి. కానీ ఒక ఆఫర్ లెటర్ని మటుకు ఇప్పుడు నమ్మకం పెట్టుకోవద్దు. ఎస్పెషల్లీ టీసీఎస్ నుంచి ఈ మధ్య చాలా వింటున్నాము. మీరు కాబట్టి 2 ఆఫర్ లెటర్లు పెట్టడానికే మీరు ట్రై చేసుకోండి. నేను చేసిన మిస్టేక్ ఎవరు చేయొద్దు. మళ్ళీ 1.5 month అయిపోయింది. 1.5 month అయిన తర్వాత ఈరోజు నాకు మెయిల్ వచ్చిందనమాట. మీరు జాయిన్ అవుతారా? జాయిన్ అయ్యే పని అయితే నాకు ఒక మెయిల్ పెట్టండి అని చెప్పేసి రిప్లై వచ్చింది. నేను వేరే లొకేషన్కి అడిగాను. ఆ లొకేషన్కి వాళ్ళు ఇవ్వమన్నారు. అది నా ఆఫర్ లెటర్ ఇంకా క్లోజ్ అయిపోద్ది. సో ఒకటే ఆఫర్ లెటర్ని ఎప్పుడు నమ్మద్దు. ఇంతే, ఫైనల్గా కంక్లూజన్ అయితే ఇదే. ఈ విషయం తెలుసుకుంటే అందరూ కొద్దిగా అప్రమత్తంగా ఉంటారని చెప్పేసి. కానీ ఫ్రమ్ టీసీఎస్ నుంచి నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏ కంపెనీని గవర్నమెంట్ కంపెనీలాగా ట్రీట్ చేయొద్దు. ఏ కంపెనీ కూడా ఆ విధంగా అసలు లేదు. సో నాలెడ్జ్ని పెంచుకోండి. అదే మీకు శ్రీరామ రక్ష. దట్స్ ఇట్. ఇట్లు మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్, సైనింగ్ ఆఫ్.